సో ఇంకేమైనా మర్చిపోయామా? అడిషన్ ఒకటి చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము, మాడ్యూల్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏం లేదు, జస్ట్ ప్లస్ ప్లస్ వన్ వాల్యూ యాడ్ అయ్యింది. ఇంక్రిమెంట్ అంటే వన్ వాల్యూ యాడ్ అయ్యింది, డిక్రిమెంట్ అంటే వన్ వాల్యూ డిక్రీస్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను. సో స్క్రిప్ట్లో చేయాలని చెప్పా కదా. సో ఎడిషన్ కాబట్టి మనకి ఏం కావాలి, 2 వాల్యూస్ కావాలి ఫస్ట్. సో 2 వాల్యూస్ మనం యాడ్ చేద్దాం ఫస్ట్. ఐ మీన్ స్టోర్ చేయాలి కదా. ఫర్ సపోజ్ మనం ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలని ఒక వేరియబుల్లో సమ్ డేటాని స్టోర్ చేయాలి కదా. సో నేను వాల్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ అని తీసుకుంటాను. సంథింగ్ లైక్ 5 అని తీసుకుంటాను. సో ఇప్పుడు మనం వీటి మీద ఈ టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో వీటి మీద మనం అనేది ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాము. సో అవుట్పుట్ ఎలా చేయాలని చెప్పి నేను యాక్చువల్లీ సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, డాక్యుమెంట్ డాట్ రైట్లో మనం చేయొచ్చు అని. సో అలా చేస్తాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏం చేస్తున్నా డైరెక్ట్గా ఇది బాడీలోనే వెబ్ పేజ్లోనే రిఫ్లెక్ట్ అయ్యింది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ సో ఏ ప్లస్ బి కదా, యాడింగ్ అంటే తెలుసు కదా అందరికి, ఏ ప్లస్ బి, ఎడిషన్ అంటే ఏ ప్లస్ బి. సో క్లోజ్ చేశాను ఒకసారి, క్లోజ్ చేసి సో ఇలా నేను మొత్తాన్ని యాడ్ చేస్తాను. function a minus b multiplication. సింపుల్ ఇవి ఎక్కడ చూసినా ఇలాగే చేయాలి. మనం ఎప్పుడైనా సరే ఇదే ఎగ్జిక్యూషన్ ఉంటుంది, జావాలో అయినా సరే, పైథాన్లో అయినా సరే సేమ్ ఇలాగే యూస్ చేస్తాం. ఏ ప్లస్ బి అని, ఏ మైనస్ బి అని, ఈ ఇంటూ బి అని. ఇంకేముంది, మాడ్యూల్ ఉంది కదా. ఇంకేమున్నాయి, ప్లస్ ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము, మాడ్యూల్ చేసాము. ఇంకా ఇంకేమున్నాయా, ఇక్కడ చూద్దాం. సబ్ట్రాక్షన్, ఎడిషన్, మాడ్యూల్స్, డివిజన్ చేయలేదా, డివిజన్ యాడ్ చేద్దాం. ఓకే, బైపి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా యాడ్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏం లేదు, ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏ 10 ఉంది కదా, ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 1 అంటే 11 వస్తుంది, ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్. డిక్రిమెంట్ అంటే మైనస్ అన్నమాట, అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయింది. సో ఏ మైనస్ మైనస్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం వీటిని. ఓకే కదా. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అసలు ఏ ప్లస్ ప్లస్ లో ఇంకో బ్రాకెట్ పెట్టడం మర్చిపోయారు. ఏ ప్లస్ ప్లస్ యా దగ్గర క్లోజ్ చేయడం. యా ప్లస్ అని ఇస్తాను, ఇక్కడ మైనస్ మైనస్ ఇస్తున్నాను. సో కంగారు పడండి. సో నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను అంతే. ఇక్కడ ఉంది కదా, నేను రిఫ్రెష్ చేస్తాను. ఏంటి ఎగ్జిక్యూషన్ రాలేదు, మాడ్యూల్ దగ్గర కూడా బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మాడ్యూల్ దగ్గర ఇక్కడ కదా. ఫోర్త్ వన్ ఇంకేమైనా ఉన్నాయా, ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మళ్ళీ చూద్దాం. యా సో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఏంటిది ఇలా వచ్చింది, మొత్తం కలిసిపోయి. సో ఇప్పుడు ఏం చేయాలంటారు, మనం HTML CSS లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, బ్రేక్
బ్రేక్ అని కీవర్డ్ యూస్ ఐ మీన్ ట్యాగ్ యూస్ చేయొచ్చు కదా, బ్రేక్ ట్యాగ్. సో అది యూస్ చేస్తాను. డాక్యుమెంట్ సో ఒకసారి చూద్దాం అసలు వస్తుందా. సో వచ్చింది కదా, సో ఇప్పుడు అన్నిటికీ అప్లై చేయాలి. బ్రేక్ 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 ఎంత అక్కర్లేదు అనుకోండి, బ్రేక్. సో మీకు చూడండి రిజల్ట్ ఈజ్ ఎడిషన్ చేస్తే 15 వచ్చింది, 10+5 15 వచ్చింది, 10-5 5 వచ్చింది, దెన్ 10x5 50 వచ్చింది, దెన్ మాడ్యూల్ వచ్చి 0 వచ్చింది, దెన్ డివిజన్ వచ్చి 2 వచ్చింది, ఇంకేముంది A++ వచ్చింది. సో ఇక్కడ చూడండి A++ వచ్చి 10 వచ్చింది, దెన్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వలేదు చూడండి ఇక్కడ. ఎందుకంటారు? ఎందుకంటే ఏ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోసారి మీ ఏ వాల్యూ లైక్ Yeah. డిక్లేర్ చేసినప్పుడు అయితే కాల్ అవుట్ చేసినప్పుడు ఇప్పుడు ఏ ఈక్వల్ 11 అని చెప్తుంది. సో దీన్ని ఏమంటామంటే A++ ఉంటుంది కదా, సో ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఐ మీన్ దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం నేను. పోస్ట్ ఇంక్రిమెంట్ ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఏ ప్రింట్ చేస్తాం అనుకోండి, అప్పుడు 11 వస్తుంది. అలా కాకుండా ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది కదా, ఫస్ట్ సపోజ్ దీన్ని కాపీ చేస్తాను, దీన్ని ఏమంటాం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అలా కాకుండా ప్లస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చామనుకోండి ప్లస్ అని, దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, ఐ మీన్ ఫస్ట్ ప్రింట్ అయిపోతాయి, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేద్దాము, పోస్ట్ ప్రీ. సార్ అది బి అది ఇంక్రిమెంట్ చేశారు సార్, డిక్రిమెంట్ అది. సారీ, యా ఇది డిక్రిమెంట్ కదా, యా డిక్రిమెంట్. దీని ఏమంటాం చెప్పుకున్నాను, పోస్ట్ కదా, పోస్ట్ డిక్రిమెంట్. సరే రిఫ్రెష్ చేస్తా చూడండి. సో ఏంటి రాలేదు, ఏమైనా మర్చిపోయామండి మనం. ఓకే ప్లస్ కామెంట్స్ లో పెట్టాలి కదా. సో ఇప్పుడు చూడండి అయినా రాలేదు, లూప్ క్రియేట్ చేసాము. ఓకే ఫస్ట్ పోస్ట్ దగ్గర నుంచి పెట్టింది సార్ కామెంట్. బ్రేక్ కూడా పెట్టాలి కదా, యా. సో కంట్రోల్ సేవ్ వస్తుంది. ఎందుకంటే మీరు లాస్ట్ చెప్పు. కదా ప్రీ డిక్రిమెంట్ ఉంది కదా, అక్కడ దానిలో అక్కడ తప్పు పెట్టాలి. సింటెక్స్ రాశారు. ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ దగ్గర తప్పు సింటెక్స్ Yeah. సరిగ్గా రాయలేదు. ఏం లేదు ఇంతే కదా, ప్రీ ఇంక్రిమెంట్ దగ్గర కానీ ప్లస్ ప్రీ ఇంక్రిమెంట్ బ్రాకెట్ లో రాయగలరు, అది కూడా అయిన వెంటనే అది దాని కామెంట్ లో రాయాలి కదా. యా ఇది కామెంట్ లో రాయాలి కదా. సో అది comment ఉండాలి. యా సో మీకు ఓకే కదా, అర్థమైంది కదా. సో నేను కామెంట్ అర్థమైంది. Okay. ఆల్ గుడ్. ఇప్పుడు అది అన్కామెంట్ చేసేస్తే బెటర్ సార్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్ అయింది 11 వచ్చింది, ఇక్కడ ఏమో డిక్రిమెంట్ అయింది, ప్రీ డిక్రిమెంట్ 4 వచ్చింది. ఓకే కదా. ఆల్ గుడ్. సో ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు, జస్ట్ ఏంటంటే జస్ట్ బేసిక్స్. ఆల్రెడీ ఇప్పుడు న్యూ కామర్స్ ఉన్నారు కదా. సో ఇది వచ్చి అథమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో అథమెటిక్ ఆపరేటర్స్ లో మనకి ఏంటంటే ఇంకో టైప్ ఉంటాయి, లైక్ మీ అందరికీ తెలుసు అనుకోండి. జస్ట్ నేను ఇక్కడ చిన్న అన్నమాట, ముఖ్యం కాదు. లైక్ దీని ఏమంటే అథమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. అంటున్నారు కదా, బాగా చెప్పచ్చుగా. మాకు కూడా అక్కడ కూర్చుంటున్నా, కూర్చోలేకపోతున్నా, సఫోకేషన్ గా ఉంది. కౌశిక్ చెప్పండి. కౌశిక్ గారు
మ్యూట్ yourself అండి. సో అథమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ ఈ సింబల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? లైక్ ప్లస్ ఈక్వల్ టు అని. సో ఇవి మీకు ఐడియా ఉన్నాయా ఇంతకుముందు? ఇంకా Yeah. స్టార్ అని ఆల్రెడీ మనం బీటెక్లో ఇవన్నీ చూసే వచ్చేసాం కదా. సో అన్నిటికి ఇది ఇచ్చానా? కదా. ఓకే. ఓకే. సో వీటికి తెలుసా మీకు వీటికి మీనింగ్ మీకు? లైక్ ఇక్కడ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తాము ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాస్తాం కదా, ఇలా రాస్తాం. దీని బదులు మనం ఎలా రాయొచ్చు అంటే ఫర్ సపోజ్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాస్తాం. సో ఏ ప్లస్ అంటే ఏంటి? ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాస్తాం. దీనికి అబ్రివేషన్ ఏంటంటే ఇది ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే మీనింగ్ వస్తుంది. రాస్తాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకున్నాను మీకు. సేమ్ మిగతావి కూడా సేమ్ ఏ మైనస్ బి. ఈక్వల్ టు ఏ మైనస్ బి వస్తుంది. సో ఓకే కదా, అథమెటిక్ ఆపరేటర్స్ మనం ఎలా యూజ్ చేస్తాం మీకు ఒక ఐడియా వచ్చింది కదా మీకు. సో నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం మనం ఫంక్షన్ ఇక్కడ ఏం చేసాము ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 5 ఇచ్చింది కదా, ఇప్పుడు కంపేర్ చేస్తాం అనమాట. అంటే ఏ ఈక్వల్ టు బి అయిందా లేదని, లేకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బి అయిందా లేదని. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ ఫాల్స్ వస్తాయి. సో వీటి మీద కూడా ఒకసారి జస్ట్ ఒకసారి చెక్ చేద్దాము. Comparison operators. ఈక్వల్ టు గురించి యూజ్ చేస్తాం. ఇది నాట్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము. తెలిసి మీకు ఇవన్నీ ఇది గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాము, లెస్ దాన్ యూజ్ చేస్తాము, లెస్ దాన్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము. సారీ కామన్ పెట్టలేదు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. సో వీటి మీద మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. జస్ట్ చిన్న లైట్గా ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం రిజల్ట్ ఆఫ్ ఈక్వల్ టు అని ఇస్తాను. బ్రేక్ ఉంచాల్సిందే, లేకపోతే మళ్ళీ మెర్జ్ అయిపోతాయండి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సో లెస్ దాన్ సో సో ఇది తీసేస్తాను. ఉంది కదా,
again copy paste. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఐ మీన్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రూ ఫాల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి ఫాల్స్ అంటే ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 5 కావాలంటుంది. ఇది చూడండి ట్రూ వచ్చింది చూడండి. ఈ నాట్ ఈక్వల్ టు బి అంటే అవును కదా, నిజమే కదా. సో ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ, ఏ లెస్ దెన్ బి ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ చూడండి ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి ట్రూ, ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బి ఫాల్స్. సింబల్స్ మార్చలేదు. సో ఇప్పుడు చూడండి బాగుంటుంది, క్లమ్జీగా ఉండదు. సో అర్థమైంది కదా, అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటో. ఆల్రెడీ మనం ఇవన్నీ తెలిసినాయి అనుకోండి, జస్ట్ మామూలుగా చూస్తున్నాం అంతే. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చి లాజికల్ ఆపరేటర్స్ ఐ థింక్. యా, నెక్స్ట్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే బులియన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాము, బి ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తాము. సేమ్ ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ సో లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఏముంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. లైక్ మోస్ట్లీ లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో ఇట్లా సింపుల్ ఎలా ఉంటాయి ఇప్పుడు రాస్తున్నాను చూడండి. లాజికల్ అండ్ అంటాము. లాజికల్ అండ్ అంటే డబుల్ అండ్ అంట. లైక్ డబుల్ అండ్, లాజికల్ ఆర్ మీన్స్ డబుల్ ఆర్ వస్తుంది. ఇంకేముంది లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో లాజికల్ ఆపరేటర్స్ లో 3 ఉంటాయి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్. ఆల్రెడీ నాట్ సింబల్ అంటే మనకి ఇది యూస్ చేయాలి తెలుసు కదా, ఇందాక యూస్ చేస్తాం కదా. సేమ్ నాట్ వచ్చినప్పుడు ఇది యూస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనందరికి ప్లస్ మైనస్ ఐడియా ఉన్నాయి కదా. లైక్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అని, ప్లస్ మైనస్ ఈక్వల్ టు మైనస్ అని, ఇవన్నీ మైనస్ మైనస్ ప్లస్ అని. సో ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. సేమ్ ఇదే ప్రాసెస్ ని మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. లైక్ ఇక్కడ ట్రూ అండ్ ట్రూ ఇస్తా. ఇక్కడ చూడండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ట్రూ అండ్ ట్రూ వచ్చినాయి అనుకోండి, ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ట్రూ వస్తే ట్రూ అని అర్థం అనమాట. ఫర్ సపోజ్ ట్రూ అండ్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్. ప్లస్ మైనస్ మైనసే కదా, సేమ్ ఇక్కడ అంతే. రెండు వచ్చినాయి ఇక్కడ 1 ట్రూ, ఇక్కడ ఫాల్స్. సేమ్ ఇవే చేస్తాం. చూడండి ఇక్కడ సింటాక్స్ చూడండి, ట్రూ అండ్ ట్రూ. ఇది అండ్ అనుకోండి, ట్రూ అండ్ ట్రూ అంటే ప్లస్ ప్లస్, లైక్ ప్లస్ వస్తుంది. సేమ్ ఇక్కడ అంతే, ట్రూ 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 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ వచ్చింది చూడండి ఇక్కడ. సేమ్ ప్లస్ మైనస్ మైనస్ సేమ్ అలా గుర్తుపెట్టుకుంది అంతే. ఫాల్స్ వస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది. సో ఒక కిషోర్, మీ వాయిస్ కట్ అవుతుంది. లాస్ట్ 10 Yeah. సెకండ్స్ ఏం చెప్పారో వినిపించలేదు. ఒక నిమిషం, ఇప్పుడు వినిపిస్తుందా కౌశిక్? ఇప్పుడు కొంచెం బెటర్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? మళ్ళీ ఒకసారి సో లాజికల్ ఆపరేటర్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అని ఉంటాయి. సో వాటి సింబల్స్ వచ్చి ఇవన్నమాట. డబల్ అండ్, డబల్ ఆర్, నాట్ ఈక్వల్ టు, ఈ నాట్ సింబల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ మీకు తెలుసు కదా, అంటే లైక్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అంటాము,
ప్లస్ మైనస్ మైనస్ అంటాము. సేమ్ ఇలాగే మనం లైక్ మ్యాథమెటికల్ మనం ఏదైతే నేర్చుకున్నామో సేమ్ ఇక్కడ అలాగే ట్రూ అండ్ ట్రూ ఈక్వల్ టు ట్రూ వస్తుంది. అంటే రెండు ట్రూ ఉంటే ట్రూ వస్తుంది, లేదా ట్రూ అండ్ ఫాల్స్ వచ్చినా ఫాల్స్ వస్తుంది. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ ఆర్లో కూడా ఏంటంటే లైక్ ఇక్కడ సింపుల్ వేస్తాను, ట్రూ అండ్ ఫాల్స్. సో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఒక ఆర్ కదా. సో ఆర్ అంటే మనకు అందరికీ తెలిసింది కదా, లేదా అది లేదా ఇది ఏదో ఒకటి వచ్చినా చాలు. సో ఏదో ఒకటి వచ్చినా ట్రూ అయిపోతుంది ఆర్లో. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రూ అండ్ ట్రూ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఈక్వల్ టు ఏది ఒక్క ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్ వచ్చేస్తుంది చూసారా. బట్ ఇక్కడ చూడండి ఆర్లో ఎలా ఉంటుంది అంటే అది లేకపోతే ఇది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్లో ట్రూ వస్తుంది. అలా కాకుండా ఇంకోటి చెప్తాను. ఫర్ సపోజ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కదా, సో దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో నాట్ ఈక్వల్ టు ఉంది కదా, నాట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఆపోజిట్ అనమాట. ఈక్వల్ టు ట్రూ, నాట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా కదా, సో ఇది ఆపోజిట్ కు ఫాల్స్ ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేమో లాజికల్ ఆపరేటర్స్ కి, ఐ మీన్ లాజికల్ అందరికి. ఇది లాజికల్ ఆర్ కి, కిందది లాజికల్ నాట్ కి. వెరీ సింపుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇక్కడ పైన కండిషనల్ లాజికల్ కంపారిజన్ కదా. సో ఏం చూస్తున్నాం ఇప్పుడు, లాజికల్ ఆపరేటర్స్ కదా ఇవి. ఓకే కదా, లాజికల్ అంటే అర్థమైంది కదా. లాజికల్ అంటే ట్రూ 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 అవుతుంది, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ అవుతుంది. సో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, సో ఈక్వల్ టు నేను ట్రూ ఇస్తాను. చెప్పే కదా మనం, లైక్ ఇది అన్డిఫైన్డ్ అని. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ మనకు తెలిసింది వారి ఏం ఇస్తే అది అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ ఎప్పుడైతే మనం వాల్యూ అసైన్ చేసామో అప్పుడు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ట్రూ అయితే బులియన్ తీసుకుంటుంది. సో ఫాల్స్ కదా, ఆర్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను, ఆర్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇక్కడ అండ్ డబుల్ అండ్ వేస్తాను, ఏ అండ్ బి అని ఇస్తాను. సో వీడిని తీసేస్తాను. ఏఆర్ ఇస్తాను ఇట్లా, ఏఆర్, ఏ అండ్ బి, ఏఆర్ బి. సో ఇక్కడ ఏంటి, లైక్ నాట్ ఇస్తాను చూడండి. సో ఏ ఈక్వల్ టు ట్రూ కదా, నాట్ అంటే ఫాల్స్ వస్తుంది అంట. లైక్ ఇక్కడ చూడండి ఏఆర్ బి అంటే ట్రూ ఫాల్స్, అంటే ఏఆర్ బి అంటే ఏం చెప్పాను, ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఆర్ సింబల్ గుర్తుపెట్టుకోండి, లాజికల్ ఆర్. సో ఏ అండ్ బి అంటే ట్రూ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ఏదో ట్రూ అయితే చాలు ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ అండ్ బి, ఇక్కడ రెండు, ఐ మీన్ ఇక్కడ రెండు ట్రూ అవుతేనే ట్రూ అవుతాయి గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ఒక్క ఫాల్స్ వచ్చినా కానీ ఫాల్స్ అయిపోతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తామా, ఒక ఐడియా వస్తుంది. ఫాల్స్ సేవ్. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తాం, ఇక్కడ చూడండి. సో సింపుల్ మార్చలేదా. సో ఇక్కడ చూడండి డబల్ వన్కి వచ్చి స్విచ్ ఫాల్స్ వచ్చింది. నేను ఏమి ఇచ్చాను, ఏ అండ్ బి అని ఇచ్చాను. అంటే ఇక్కడ రెండు ట్రూ లేవు కదా, ట్రూ అండ్ ఫాల్స్ వచ్చింది. అందులో ఒక్క ఫాల్స్ వచ్చినా ఫాల్స్ అన్నమాట ఇది. సో కామెంట్స్ లో రాస్తుంది ఇక్కడ ఫాల్స్. సో ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. లైక్ ఏఆర్ బి ఒకటి, ఏదో ఒకటి ట్రూ వస్తే చాలు. నాట్ 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 ఏ, ఐ మీన్ నాట్ ఈక్వల్ టు ఏ, అంతే కదా ఇది. ఐ మీన్ ట్రూ వస్తే పాజిటివ్, ఐ మీన్ ట్రూ వస్తే ఫాల్స్ ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు వచ్చింది ఫాల్సే కదా. యా, ఇంత వెరీ సింపుల్. జస్ట్ మనకి లైక్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇవి తెలిస్తే, ఇవి ఐడియా ఉంటాయి కదా అందరికి. సో ఇది ఇంత పెద్దగా కష్టమేం కాదు, జస్ట్ గుర్తుపెట్టుకుంది అంతే, టెన్షన్ ఏం పడుతుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా మనం నేర్చుకోవాల్సింది, లైక్ సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇది కాస్త క్లమ్జీగా ఉంటుంది, క్లియర్గా చూడండి.
సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే లైక్ మనకి ఇవి బైనరీ ఫర్ సపోజ్ నేను 4 అనే నెంబర్ అని ఇచ్చాను అనుకోండి, ఆ 4 అనేది బైనరీ డిజిట్స్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. మనకి లైక్ బైనరీ డిజిట్స్ అంటే 0 1s ఉంటాయి కదా, సో 0 1s సేమ్ ఇక్కడ ట్రూ ఫాల్స్ ఎలా వచ్చినాయో అక్కడ 0 1s యూస్ చేసుకొని చేస్తాం అనమాట. లైక్ మీకు ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ సింటాక్స్ ఉంటాయి, రాస్తాను. మనకి బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చి అన్ ఉంటుంది, బిట్ వైజ్ అన్ అంటాం. బిట్ వైజ్ అన్న సింబల్ వచ్చి ఇది కాపీ చేస్తాను. ఫస్ట్ నేను ఎంటర్ చేసేస్తాను ఇక్కడ వైజ్ ఆర్. సేమ్ ఇక్కడ లాజికల్ అన్న ఎలా రాస్తాము, ఇక్కడ లాజికల్ ఆర్ ఎలా రాస్తాము, ఇక్కడ అంతే సేమ్. వైజ్ నాట్. సో బిట్ వైజ్ నాట్ కి ఏం యూస్ చేస్తామంటే అందరికి నెగేషన్ సింబల్ తెలుసు కదా, సో ఆ సింబల్ యూస్ చేస్తాం. ఈ సింబల్ అందరికి 2 టేబుల్ వచ్చు కదా, సో 2 టేబుల్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి. బిట్ వైజ్ ఇంకేమున్నాయి, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అని ఒకటి ఉంటుంది. లైక్ సింబల్ వచ్చి సో బిట్ వైజ్ ఎక్స్ఆర్ సింబల్ ఇది. ఇంకా లెఫ్ట్ షిఫ్ట్ అని ఉంటుంది, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. సింబల్ ఇది లెఫ్ట్ షిఫ్ట్ వచ్చి సింబల్ ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మనకి కోడింగ్ టైంలో అడుగుతారు యాక్చువల్లీ బిట్ వైజ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చి చేయమంటారు, అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయమంటారు. ఓకే, సో ఇవి సింబల్స్ ఉంటాయి, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ ఎక్స్ఓఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో అందరికి 2 టేబుల్ వచ్చు కదా. సో మనం యాక్చువల్లీ బైనరీ డిజిట్స్ మనం ఎలా చూస్తామంటే లైక్ నేను రాస్తాను చూడండి. 2 పవర్ 0 అంటే ఏంటో తెలుసు అందరికి. 2 పవర్ 0 మీన్స్ 2 పవర్ 0 మీన్స్ ఎంత? 2 పవర్ 0 యా 1 కదా, యా 1. నెక్స్ట్ 2 పవర్ 1, 2 పవర్ 1 మీన్స్ 2 కదా. నెక్స్ట్ 4 నెక్స్ట్ 8 యా 4 32 8. నెక్స్ట్ ఏంటి 8 16 కదా. సో నెక్స్ట్ 32 64 64. నెక్స్ట్ 128 256. యా ఎనఫ్. సో మనం జస్ట్ బేసిక్గా చూసుకుందాము. సో ఇవి అన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాము. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ని 2 టేబుల్స్తోనే ఆపరేట్ చేస్తాము. సో ఫంక్షన్కి వెళ్దాం ఫస్ట్. ఓకే, ఇవి తీసేస్తాను. సో వాల్యూషన్ చేస్తాను. చేస్తాను. సో అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు తెలుసు కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ అని. డాక్యుమెంట్ డాట్ రైట్ రిజల్ట్ ఆఫ్ బిట్ వైజ్ లో
ఏం చూస్తామో అండ్ కదా, అండ్ ఆరు నెగేషన్. ఓకే, ఈ సింబల్స్. సో రిజల్ట్ ఆఫ్ వన్. సో ప్లస్ ఇస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఏ అండ్ బి అని ఇస్తున్నాను. ఏ అండ్ బి. సో ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో ఏ అండ్ బి అయింది. నెక్స్ట్ ఏంటి, బిట్ వైజ్ ఆర్ కదా. సో బిట్ వైజ్ ఆర్ సింబల్. దెన్ ఇంకేమున్నాయి, బిట్ వైజ్ ఆర్ ఇంకా నెగేషన్ సింబల్ ఒకటి ఉంటుంది. ఐ మీన్ నెగేషన్ కాదు, బిట్ వైజ్ నాట్ అనాలి. బిట్ వైజ్ నాట్ సింబల్. ఇక్కడ కూడా నాట్ సింబల్ ఇద్దాం. సో నేను సపోజ్ ఇక్కడ ఏం చేస్తాను, సంథింగ్ లైక్ నెగేషన్ ఇస్తుంది కదా. ఇంకేమున్నాయి, ఓకే, XOR సింబల్ ఇవ్వాలి. So we shift one could be shift here. Shift one. సో ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమొస్తాయో చూద్దాం. అసలు వస్తాయో రావో కూడా చూద్దాము. రిఫ్రెష్ చేసాను. సో బ్రేక్ ఇవ్వదా. సో బ్రేక్ సింబల్ ఇవ్వడం. సో డాక్యుమెంట్ డాట్ రైట్. కాపీ చేసి పేస్ట్ చేస్తాను. System values teach like option. బ్రేక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, రిజల్ట్ ఆఫ్ బిట్ వైజ్ ఆర్కి వచ్చేమో 0 వచ్చింది. రిజల్ట్ ఆఫ్ బిట్ వైజ్ ఆర్కేమో 15 వచ్చింది. రిజల్ట్ ఆఫ్ బిట్ వైజ్ నాట్కి ఏమో ఎంత వచ్చింది, -11 వచ్చింది. రిజల్ట్ ఆఫ్ XORకి వచ్చేమో 15 వచ్చింది. రిజల్ట్ ఆఫ్ అర్థ సింబల్ వచ్చిందా. సో ఒక నిమిషం చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఇది లెఫ్ట్ షిఫ్ట్ కదా, లెఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్కి వచ్చి 20 వచ్చింది, రైట్ షిఫ్ట్కి వచ్చి 5 వచ్చింది. సో ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి అనుకున్నారు, ఇక్కడ దానికి ఇక్కడ దానికి కంపారిజన్ లేదా 10కి 5కి. సో ఇవన్నీ బైనరీ అన్నమాట. లైక్ ఇప్పుడు మనం ఇచ్చిన ప్రతి నెంబర్కి ఏంటంటే, ఇప్పుడు నెంబర్ ఇచ్చా కదా ఇక్కడ 10, ఇది వెళ్ళి బైనరీలో స్టోర్ అవుతుంది అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్స్లో బైనరీలో స్టోర్ అవుతుంది. ఆ బైనరీలో ఉన్న డిజిట్స్ మనకి ఇక్కడ లైక్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో టెన్షన్ పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సపోజ్ ఇక్కడ 1 2 8 6 4 3 8 వేసాను కదా. సో నేను ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం అన్నాం కదా, ఏ అండ్ బి ఉంది కదా. సో ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 వచ్చింది. బి ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ 10 కదా, ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఏంటి 5. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇక్కడ చూడండి 10కి దగ్గరగా ఏముందంటారు, 10కి దగ్గరగా 10కి దగ్గరగా ఏముంది, 8 ఉంది. 8 ఉంది కదా. చూడండి, సో 10కి దగ్గర 16 కూడా దగ్గరగా ఉంది. బట్ ఏంటంటే 8 ఇంకా దగ్గరగా ఉంది కదా. 2 + 8. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, 8 దగ్గరగా ఉంది కదా. సో దగ్గరగా ఉన్న దగ్గర 1 ఇస్తాను. రిమైనింగ్ లైక్ 8 కదా. సో నేను ఇంకా ఎంత కలిపితే నాకు ఐ మీన్ 10 వస్తుంది, 2 కదా. సో ఇక్కడ మళ్ళీ నేను 1 ఇస్తాను. రిమైనింగ్ ప్లేస్లో ఉన్నాయి చూడు, ఈ గ్యాప్, ఇన్ బిట్వీన్ గ్యాప్. సో ఇక్కడ నేను 0 ఇస్తాను. ఓకే, 0. సో 5 కూడా అంతే. చూడండి 5 ఎక్కడ దగ్గరలో ఉంది, 5 ఎక్కడ ఉంది,
4 ఇంకా 1. సో 0, 1, 0, 1. యా ఇక్కడ చూడండి 4 దగ్గర 1 అంటున్నాడు, 1 ఎడతాను, 1 ఎంత చేస్తాను, దెన్ 0, 4 + 1 = 5 కదా, సో ఇక్కడ నేను 0 ఇస్తాను. దెన్ రిమైనింగ్ అన్ని చోట్ల జీరోస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఇవన్నీ జీరోస్ ఇంకా 1, 2, 8 దగ్గర జీరోస్. 1 వస్తుంది కదా. 0, 1, 0, యా 1. సారీ, యా ఓకేనా. ఓకే బాబు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ అండ్ బి కదా, లైక్ ఫంక్షన్లో చూద్దాము. ఫంక్షన్ యా ఇక్కడ ఉంది, ఏ అండ్ బి చూద్దాము. ఏ అండ్ బి. సో ఇంకా కాస్త మీకు క్లారిటీగా రావడానికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డెకరేషన్ చేస్తాను కాస్త. సో ఏంటి కదా, సో ఇక్కడ చూడండి సేమ్ ఇందాక మనం ఎలా నేర్చుకున్నాము అంటే నేను లైక్ అంటే ట్రూ అని ఎలా. యా చెప్పండి. సో అవును సో ఏంటి అంటే ఇందాక 0 రావాలి కదా అని అడుగుతున్నాను. యా ఇందాక ట్రూ అనుకున్నాము, ట్రూ ఫాల్స్, సో అలా అనుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఏమైనా 2 నాన్ జీరోలు వచ్చినాయి అనుకోండి, రిజల్ట్ ఇస్ ట్రూ అవుతుంది. లైక్ ఫర్ సపోజ్ మీకు చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ 1 0 ఉంది. 1 0 అంటే ఇట్ మీన్స్ ఏదో ఒక 0 ఉన్నా కానీ 0 అయిపోతుంది. ఇక్కడ అంతే 0 అయిపోతుంది. సేమ్ ఇందాక లాగానే సేమ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 0 ఇస్తాను. సేమ్ ఇక్కడ చూడండి 1 0 వచ్చేసింది. సేమ్ ఒక 0 ఉన్నా 0 అయిపోతుంది, ఒక 0 ఉన్నా 0 అయిపోతుంది, 0 ఉన్నా 0 అయిపోతుంది. సో 0 కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈక్వల్ టు మొత్తం ఎన్ని జీరోలు వచ్చినాయి, 4 జీరోస్ కదా, 4 జీరోస్ నేను యాడ్ చేస్తాను ప్లస్ 0 ఈక్వల్ టు ఎంత 0 కదా. సో మన అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, రిజల్ట్ ఆఫ్ అండ్ ఈజ్ 0. సేమ్ అలాగే చూడండి, సేమ్ ఇది కాపీ చేస్తాం కింద. తీసేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఏఆర్ బి కదా. సో ఏఆర్ బిలో చూడండి, అట్లీస్ట్ ఒకటి వచ్చినా చాలు సార్ మనకి. సేమ్ ఇందాక మనం ఎలా అనుకున్నాము, ఏఆర్ బిలో అట్లీస్ట్ ఒక్క 2 వచ్చిన చాలు అనుకున్నాం. యా చెప్పండి. సో ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ చూడండి ఇందాక మనం ఎలా నేర్చుకున్నాం, ఆర్ ఉన్నప్పుడు లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ వచ్చింది, ట్రూ వచ్చింది కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఈక్వల్ టు ట్రూ వచ్చింది కదా. సేమ్ ఇక్కడ అంతే 1 or 0 1 వస్తుంది. ఆర్ సింబల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ట్రూకే లైక్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, సో ఇక్కడ 1 వచ్చింది. సో మనం ఇప్పుడు వాల్యూస్ అన్ని యాడ్ చేయాలి కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని 1 వచ్చింది కదా, ఈ 1 దగ్గర ఏ వాల్యూ ఉంది, 8 ఉంది. సో 8 యాడ్ చేస్తున్నాను. 8 ప్లస్ 1 దగ్గర ఏముంది, 4 ఉంది, ప్లస్ 4 నెక్స్ట్ ఏముంది, 2 ఉంది, 2 ప్లస్ 1 ఎంత అంటారు మొత్తం యాడ్ చేస్తే 8 + 4 + 2 + 1 15 కదా. యా 15. సో అవుట్పుట్ చూద్దాం చూడండి, 15 వచ్చింది చూడండి. రిజల్ట్ ఆఫ్ ఆర్ ఈజ్ 15 అని అర్థమైందా మీకు ఎలా చేయాలో? గైస్ అర్థమైందా? యా అర్థమైంది. సో కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఇంటర్వ్యూలు ఎక్కువ అడుగుతుంటారు. సో దెన్ ఇంకేముంది చెప్పండి.
సో ఇప్పుడు నాట్ కదా, బిట్ వైజ్ నాట్, వైజ్ నాట్. సో నేను మళ్ళీ అగైన్ కాపీ చేస్తాను దీన్ని. సో బిట్ వైజ్ నాట్ ఏ కదా మనం చూసేది. సో ఒకసారి నేను చూడండి ఏని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇది తీసేస్తాను కదా, బీతో పని లేదు ఇంకా. హలో ఎలా చెప్పండి. సో ఇది ఏ అన్నమాట. సో నాట్ అంటే బిట్ వైజ్ నాట్ అంటే, సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, బిట్ వైజ్ నాట్ అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ 1 ఉంది కదా, బిట్ వైజ్ నాట్ లో 1 ఉంది కదా, ఇక్కడ ఇది 0 అయిపోతుంది. లైక్ అన్ని ఆపోజిట్ గా జరుగుద్ది అనమాట. అర్థమవుతుందా మీకు? ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఉంది, 1 దగ్గర ఏమొస్తుందంటే సేమ్ ఇందాక నేర్చుకున్నాం కదా, నాట్ ఈక్వల్ టు అంటే ఫాల్స్ వస్తుంది, ట్రూ నాట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది, నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. సేమ్ ఇప్పుడు అంతే, నాట్ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సేమ్ ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఇక్కడ ఏం యాడ్ చేయండి, 1 యాడ్ చేయండి. లొకేషన్ కదా. సో ఇక్కడ నుంచి ఒకటే స్మాల్. సో ఇప్పుడు చూడండి, నాట్ ఈక్వల్ టు ఏ వాల్యూస్ ఏమొచ్చినాయి, 0 1 0 1 వచ్చినాయి. సో ఇట్లా స్ట్రైట్ గా చూడండి, ఏమన్నా 1 దగ్గర ఏముంది, 4 ఉంది, ఈ 1 దగ్గర ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ నేను ఈక్వల్ చేస్తాను చూడండి, ఓన్లీ 1 వాల్యూస్ మాత్రమే ఈక్వల్ చేయాలి, రిమైనింగ్ 0 వాల్యూస్ మాత్రం మనం ఈక్వల్ చేయకూడదు. సో 1 దగ్గర 4 ఉంది, 4 ప్లస్ ఇంకేముంది, 1 దగ్గర 1 ఉంది. సో 1 ఈక్వల్ టు 5 వచ్చింది, అక్కడ కూర్చోద్దాం. సో 5 రాదు, ఒక్క నిమిషం. ఈక్వల్ టు ఓకే. చూపిస్తాను 1 0 0 1 0 ఓకే 0 1 0 వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్ జీరోస్ ఉంటాయి కదా, మనం డిస్కస్ చేయలేదు. యాక్చువల్లీ ఇవన్నీ జీరోసే కదా. సో సరే చూడండి, ఇక్కడ నేను జీరోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 64 దగ్గర 0 పెట్టా, 32 దగ్గర 0, దగ్గర 0 ఇచ్చాను, 16 దగ్గర 0. సో ఇది రిమైనింగ్. సో ఇది 10 యాక్చువల్లీ. సో మనకి ఏం చెప్పాను నేను, యాక్చువల్లీ ఇక్కడ 1 దగ్గర 0 వస్తుందని చెప్పా కదా, ఈ రిమైనింగ్ అన్ని చోట్ల 1 వస్తుంది. సో ఇది మర్చిపోయాను యాక్చువల్ చెప్పడం మీకు. రిమైనింగ్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ రిమైనింగ్ దగ్గర 1 వస్తుంది, 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ నెగేషన్ ఐ మీన్ నాట్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఈ ఫస్ట్ వాల్యూ ఉంది కదా, ఈ ఫస్ట్ వాల్యూ ఎప్పుడు మైనస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మైనస్లో ఉంటుంది. సో మీ రిమైనింగ్ అన్ని ప్లస్లో ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, -128కి ఈ ప్లస్, ఇవన్నీ ప్లస్ అన్నమాట. 64 32 16. సో ఇంకేమంటే 4 1, ఇవన్నీ యాడ్ చేయాలి. యాక్చువల్లీ యాడ్ చేద్దాం. 64 ప్లస్ 32 ప్లస్ 16 ప్లస్ 4 ప్లస్ 1. సో ఇప్పుడు ఎంత వస్తుందో ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేద్దాము. ప్లస్ 32 64 ప్లస్
4 is 32. Plus T2 plus కేవలం 16 ఉంది కదా, 16 ఉంది, 16 యాడ్ చేస్తాం. 16 ప్లస్ 4 ప్లస్ 1 సారీ మౌస్ పోకలేదు. సో ఒకసారి మీరు యాడ్ చేస్తారా ఎవరైనా? 127. 117. 117 వచ్చిందా? సో ఆ 117 నుంచి 128 చేస్తే ఎంత వస్తుంది? తీస్తే ఎగ్జాక్ట్లీ ఒక 9 వస్తుంది. -9. -9 వస్తుందా? -11 వస్తుంది. ఒకసారి చూద్దాం. -11 మా బ్యాడ్. ప్లస్ 16 -7. సో ఒకసారి చెక్ చేద్దాం. ప్లస్ 4 ప్లస్ 1. సో 117 వచ్చింది. 117 నుంచి -128 తీయాలి కదా, -128. సో ఒకసారి చూద్దాం. సో -11 వచ్చింది. సో -11. సో అవుట్పుట్ వచ్చేది -11 వచ్చింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ జీరోస్ అని చెప్పన్నాం కదా. సో ఇవన్నీ జీరోస్ ఉంటాయి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే మనం నాట్ ఈక్వల్ నాట్ ఏ ట్రై చేస్తామో, బిట్ వైజ్ నాట్ ట్రై చేస్తామో, సో ఇవన్నీ 1 అవుతాయి. ఇవన్నీ 1. సో ఫస్ట్ ఇది మాత్రం -1 ఉంటుంది. సో ఇక -128 నుంచి ఇవన్నీ యాడ్ చేస్తామో తీస్తామో అవుట్పుట్ వస్తుంది. సింపుల్. కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది, కంగారేం పడకండి. అలా 4 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ పవర్ ఉంది కదా, లైక్ ఎక్స్ పవర్ కూడా సేమ్. ఇక్కడ షిఫ్ట్లో ఉన్నాయి చూడండి, షిఫ్ట్లో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ అని ఉంది కదా, లెఫ్ట్ షిఫ్ట్ 1 ఉంది కదా, అంటే 1 డిజిట్ ఒకటి తీసేస్తున్నాం ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ 1010 ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ షిఫ్ట్ 1 ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. సో కాస్త మూవ్ చేస్తాను అంటే లెఫ్ట్కి 1 డిజిట్ మూవ్ చేస్తాను అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 వస్తుంది. లైక్ ఇక్కడ 0 వస్తుంది, అగైన్ ఇక్కడ 1 వస్తుంది. సో సో ఇది 100 ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, 8 ప్లస్ లైక్ ఇక్కడ ఏమన్నా లైక్ ఒక్క నిమిషం 10 ముందు జరిపేసాము. సో ఇక్కడ 16 ప్లస్ 1 దగ్గర 16 ఉంది, ఇక్కడ ఏముంది 4 ఉంది. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈక్వల్ టు 16 ప్లస్ 4 ఈక్వల్ టు 20. సేమ్ అలాగే రైట్ షిఫ్ట్ అంటే కాస్త ఇటు జరుపుతాం అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ 1010 ఇది కామన్, 10 వాల్యూ 1010 ఉంది, ఇది కామన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇటు మూమెంట్ ఇటు ఇస్తాను అనమాట ఇటు. సో ఈ 1 ఇక్కడ వస్తుంది, ఈ 1 8 దగ్గర ఉన్న 1 4 దగ్గరకు వస్తుంది 1. సో నెక్స్ట్ ఏం వస్తుంది, 0 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది. సో రిమైనింగ్ మనకు అక్కర్లేదు, సో తీసేయండి. ఇంకా ఫ్రంట్ 0 ఉంటుంది, ఇంకా 0తో సంబంధం లేదు అనుకుంటే మనకి. ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉన్నాయి చూడండి, 4 1 4 + 1 = 5. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనమాట. సో 1 డిజిటే కాదు, సో మనం 2 డిజిట్స్ మనం ఇంప్లిమెంట్ ఇవ్వచ్చు, 3 ఇచ్చుకోవచ్చు. సో ఇలా చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను అంతే. ఇది వచ్చి XOR. సో XOR చూడండి, ఏ XOR B అని ఇచ్చాము కదా, సేమ్ 1010 010 ఇచ్చాము. ఇక్కడ చూడండి ఏదోటి సేమ్ ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే, లైక్ ఏదో ఒకటి ట్రూ అయితే చాలు.
1 ప్లస్ 4 ప్లస్ 2 1 ఇలా చేస్తాము అంతే, అవుట్పుట్ వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకోము అంతే. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి, సో అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ చాలా ఈజీ, అసలు నేను చెప్పక్కర్లేదు అనుకోండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇది ఫర్ సపోజ్ ఇంటి ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఫంక్షన్లో వార్ ఏ ఈక్వల్ టు 10 ఇస్తున్నాం. నేను ఏం చేస్తున్నాను, అసైన్ చేస్తున్నాను. అంటే ఈ 10 వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. దానికి ఏం యూస్ చేస్తున్నాను, అసైన్మెంట్ వాల్యూ యూస్ చేస్తున్నాను సింపుల్గా. ఓకే కదా. సేమ్ కండిషన్ ఆపరేటర్స్, లైక్ కండిషన్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ, ఫాల్స్ అయితే ఒక వాల్యూ అనమాట. లైక్ ఒక సింటాక్స్ ఒకటి ఉంటుంది, మీకు ఇక్కడే చెప్పేస్తున్నాను. కండిషన్ ఆపరేటర్స్ ఫర్ సపోజ్ ఇది కండిషన్ ఉంటుంది. సో కండిషన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్ 1 అని ఒకటి ఉంటుంది, ఈ స్టేట్మెంట్ 2 అని ఒకటి ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 అని ఉంటుంది. సో ఇది ఒక కండిషన్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్ 1 ఉంటుంది, స్టేట్మెంట్ 2 ఉంటుంది. స్టేట్మెంట్ 1 ఇప్పుడు కూడా మనకి ఏంటంటే, స్టేట్మెంట్ 1 ఇప్పుడు మనకి ఏంటంటే ట్రూ ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ రన్ చేయమనమాట, అర్థం ట్రూ. ఇది ట్రూ, స్టేట్మెంట్ 1 రైట్ అయితే ట్రూ రన్ చేయండి. ఇలా సారీ. సో ఇన్ కేస్ కండిషన్ రాంగ్ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది ఫాల్స్, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది రన్ చేయమని, స్టేట్మెంట్ 2 రన్ చేయమని అర్థం. ఫర్ సపోజ్ మీకు రియల్ టైమ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు కండిషన్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 10 లైక్ బి ఈక్వల్ టు 20 అనుకున్నా. సో నేను ఒక కండిషన్ ఇస్తాను, ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ ఇస్తాను. ఇక్కడ రాస్తుంటుంది ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తాను, దెన్ బి ఈక్వల్ టు 20 ఇస్తాను. దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే కండిషన్ రాస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇచ్చాను అనుకోండి, తీసేస్తున్నాను. సో ఈ కండిషన్ స్ట్రైట్ గా రాస్తున్నాను. సో ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇది ఇచ్చే కదా, ఇది కండిషన్ అనుకోండి. సో కండిషన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఏ ఇస్తాను, ఇక్కడ బి ఇస్తాను. ఇది స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బి. సో ఏ గ్రేటర్ దెన్ బి అనుకోండి, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి ఇది వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఇది వస్తుంది. సో నేను ఏమి ఇచ్చాను, ఏ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఇచ్చే కదా, లైక్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను, లైక్ 10 ఇచ్చాను, బి ఈక్వల్ టు 20 ఇచ్చాను. వాళ్ళు డేటా టైప్. సో ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి అన్నాను, ఇది ట్రూ ఫాల్సా గైస్? 10 గ్రేటర్ దెన్ 20 అని ఇచ్చాను, ట్రూ ఫాల్సా? ఫాల్స్ కదా. సో ఫాల్స్ అయితే ఏమొస్తుంది, బి ఏది ఎగ్జిక్యూట్ అయింది, బి. దట్స్ రైట్. సో వాల్యూస్ మనకి ఎక్కడంటే అవుట్పుట్ ఏమొస్తుంది, బి ఈక్వల్ టు 20 వస్తుంది. ఈక్వల్ టు 20 ఇస్ అవుట్పుట్, సింపుల్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. సేమ్ మన ఫంక్షన్ లైక్ స్క్రిప్ట్ ఇచ్చుకోండి, స్క్రిప్ట్లో క్రియేట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా. సో ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయింది, మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఫంక్షన్స్ కూడా లైక్ ఈజీనే. లైక్ మనం జావాలో క్లాస్ అనేది ఎలా యూజ్ చేస్తాము, లైక్ జావాలో క్లాసు అండ్ ఆల్సో పైథాన్లో మనం డెఫ్ అనేది యూజ్ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఎలా అంటే, లైక్ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ అనే కీవర్డ్ లోపల నేను సంథింగ్ లైక్ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను యూజ్ చేసుకుంటాను, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎంటర్ చేసుకుంటాను, లైక్ రైట్ చేస్తాను. సో నేను ఏంటంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలన్నా కానీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం జావాలో క్లాసెస్ అలా యూజ్ చేసుకున్నాము. సేమ్ అలాగే ఇక్కడ ఫంక్షన్ అనమాట, లైక్ ఇది ఇక్కడ చూడండి, ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది. సో లైక్ ఫంక్షన్, సో ఫంక్షన్ కీవర్డ్ ఇచ్చుకుంటాము. సేమ్ ఇక్కడ పారామీటర్స్ ఇస్తాము, ఫంక్షన్ నేమ్ ఇస్తాము. లైక్ ఫంక్షన్ ఎఫ్ అని ఇచ్చుకుంటాము, ఫంక్షన్ నేమ్ అనుకోండి. లైక్ పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోవచ్చు. డిఫాల్ట్ పారామీటర్స్ ఇస్తాను, బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఈ లోపల మొత్తం నాకు కోడ్ అనేది ఇస్తాను అనమాట. ఈ కోడ్ సేమ్ మనం పైథాన్లో ఏం చేస్తాం, ఇక్కడ డెఫ్ అని యూజ్ చేస్తాము, సంథింగ్ డెఫినేషన్ లైక్ ఏం యూజ్ చేస్తాం కదా. జావాలో అయితే క్లాస్ అని యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఈ ఫంక్షన్ ఎఫ్ అనేది అని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీయూజబుల్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫంక్షన్ గురించి. ఓకేనా గైస్? ఓకే కదా.